నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావా? అయితే ఇది నీకోసమే తప్పకుండా చూడు. నువ్వు ఫస్ట్ నీ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అది స్కూల్ ఏజ్‌లో గానీ, కాలేజ్ ఏజ్‌లో కానీ నువ్వేమని అనుకుని ఉంటావు? నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకంతోనే గదా నువ్వు వచ్చుంటావు. మరి నువ్వెందుకు ఇప్పుడు తక్కువకి సెటిల్ అవుతున్నావు? తక్కువకి అస్సలు సెటిల్ అవ్వకూడదు. మీడియోక్రసిటీలో అస్సలు నువ్వు సెటిల్ అవ్వకూడదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఎట్ ఎనీ కాస్ట్ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నువ్వు చేసే తప్పంతా ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని నువ్వు స్టార్ట్ చేసి నువ్వు ముందుకెళ్తున్నప్పుడు దాంట్లో నీకు స్ట్రగుల్, బాధ, ఏడుపు, ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అనే ఫీల్ నీకొస్తది. అలా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే చాలా వరకు చాలామంది తట్టుకోలేక దాన్ని నిలబడరక్కడ. నువ్వు నిలబడు. ఇది నీకే చెప్తున్నాను. నువ్వు నిలబడు. నువ్వు నిలబడి నిన్ను నువ్వు కాన్ఫిడెంట్‌గా రెడీ చేసుకో. ఒకవేళ నువ్వు లేకున్నా సరే, నువ్వు ఒక థింగ్‌ని చేసేటప్పుడు నువ్వు దాంట్లో పర్ఫెక్షన్ కాదు ఎప్పుడు గూడా. కానీ నువ్వు అనుకుంటే సాధించగలవు. కాబట్టి నువ్వు దాన్ని పర్ఫెక్ట్‌గా నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చెయి. ఎన్ని ప్రాబ్లమ్స్ రాని, నేనిది చేసి తీరతాను అనే ఒక మొండి పట్టుదల ఉండాలి. అది ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. లేదంటే అందరిలాగానే చాలా చేయాలనుకుంటాం. అందరూ అంబానీలు అవ్వాలనుకుంటారు. కానీ అందరూ అవ్వలేరు కదా! అట్లనే మనం మిగిలిపోతాం. నువ్వలా మిగలొద్దు. ఇది నీకోసమే చెప్తున్నాను. ట్రై చెయి.